జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ ఎంపీలు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బండి సంజయ్ మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలి. నవీపేట్ రెంజల్ మండలంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గ్రామాలలో కాలనీలలో సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. గంగస్థాన్ 2లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అగ్నిమాపక నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా జడ్జి కుంచాల సునీత. మాక్లూర్ మండలంలో బడిబాటలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ విఠలరావు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను పంపిణీ చేసిన చైర్మన్. ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు. మత సామరస్యానికి ప్రతీకగా కామారెడ్డి జిల్లా. కులమతాలకు అతీతంగా పండుగలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. 40 ఏళ్లుగా విద్యా సేవలు అందిస్తున్న రవి పబ్లిక్ స్కూల్. నూతన విద్యా సంవత్సరం సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు నిర్వహించిన యాజమాన్యం సిబ్బంది. తెలంగాణకు చెందిన 2 ఎంపీలను కేంద్ర మంత్రి పదవిలో చోటు లభించింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ అరవింద్ మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు తెలంగాణకు చెందిన 2 కేంద్ర మంత్రులు పదవి బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా తన ఛాంబర్లో పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. సహాయక హోం మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. మొదట తన ఛాంబర్లో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీర్వాదాలు తీసుకున్న బండి సంజయ్ తన ఛాంబర్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను పేరు పేరుగా వారిని ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఎంపీ అరవింద్ పలువురు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. 10వ తరగతిలో 10 GPA ర్యాంకు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం విద్యార్థినీలు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వం వారికి ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించిందని, వారిని ఉపయోగించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉన్నత బోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను చేర్పించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుతూ 75% కంటే ఎక్కువ రిజల్ట్ తీసుకువచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలలో సారాంశం విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయగౌడ్, డిఈఓ దుర్గాప్రసాద్, ఆర్డీఓ రాజేందర్, ఎంపీపీ శ్రీనివాస్, ఎంఆర్ఓ నర్సయ్య, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలి, నా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ కొత్తగా కూడా 11,000 టీచర్స్ని అపాయింట్మెంట్ చేస్తాం. అది కూడా మెరిట్ పైన ఎగ్జామ్స్ రాస్తాం. ఎక్కడ కూడా మనకు కావాల్సిన విద్యార్థులకు మంచి విద్యావంతులు టీచర్స్ వస్తే. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో పర్యటించారు. మొదట రోడ్ నెంబర్ 6-7లో పర్యటించారు. స్థానికులు డ్రైనేజ్ రోడ్డు సమస్యలను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం పార్కును పరిశీలించారు. పార్కులో వసతులు మెరుగుపరచాలని స్థానికులు కోరారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ స్కూల్ను పరిశీలించారు. నాణ్యమైన పనులు సకాలంలో చేపట్టాలని సూచించారు. విద్యార్థులను కలిసి వారికి పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఉపాధ్యాయులు సన్మానించారు. అనంతరం గూపన్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు దుడ్డు లింగన్న గారి మనవరాలు కేసిక్ ఛానల్ మార్కెటింగ్ మేనేజర్ సందీప్ కుమార్తె నామకరణ మహోత్సవ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరై ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొని లింగన్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కృషి చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాక్లూర్ మండలంలోని మదన్పల్లి మరియు ముత్యంపల్లి గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పెద్దలు పనికి పిల్లలు బడికి అనే నినాదంతో గ్రామంలో అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. గవర్నమెంట్ బడిలో చేర్పించాలని అందరికీ చెప్పడం జరిగింది. మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్లో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి ఇన్స్పెక్షన్ చేస్తూ 2 రోజుల్లో పని పూర్తిగా కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒడ్డెడ్పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి పనికి అందరూ రావాలి, 100 రోజులు పని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గవర్నమెంట్ పరంగా డైలీ ఒక ఎంత పని చేయాలి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఏఈపీఆర్ శ్రీనివాస్, కార్పొరేటర్ రాజాసింగ్, ఎంపీటీసీ ఒడ్డెన్న గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ చైర్ ఏంటంటే అందరికీ సంబంధించి అన్ని పార్టీల దగ్గర తీసి ఎవరికి ఏ అవసరం ఉన్నా తీర్చే మంచి. ఇంకోటి ఏంటంటే కొందరు గొప్పతనంగా విలేజర్స్ ఇంటికి రండి, హైదరాబాద్ రండి, రిప్రజెంటేషన్ చేయండి అని ఒక పేపర్ తీసుకుంటూ చేసి దానికి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు విద్యార్థుల నమోదు శాతం పెంచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టింది. పోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. సాలూరా జడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల తల్లిదండ్రులతో, గ్రామ పెద్దలతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి సాలూరా మండల తహసీల్దార్ రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుష, ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు అల్లె జనార్దన్, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు బి రేఖ, గ్రామ పెద్దలు గంగారాం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అగ్నిమాపక నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో డిఎల్ఎస్ఏ మరియు అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో అగ్ని నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ఫైర్ అధికారి నర్సింగ్రావు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ ఎలా అరికట్టవచ్చని ప్రదర్శించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల స్వయంగా అగ్ని ప్రమాదాల నివారణ ఎలా చేయవచ్చో తాను చేసి చూపించారు. గృహాలలో, జనరల్ గా వంటగదిలో, స్కూల్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్లో జరిగే ప్రమాదాలను నర్సింగ్రావు వివరించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలను తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సార్. అండ్ మీరు చెప్పినట్టు చిన్న ఈ టిప్స్ కూడా చాలా మందికి తెలియదు. మీరు అన్నట్టు ఏదన్నా ఇంట్లో గ్యాస్ లీక్ అయినా కానీ చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కూడా తెలియక దాన్ని పెద్ద చేసుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో మా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఈ చిన్న టిప్స్, మీ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను బోధనలో చూశాను కాబట్టి అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, కుదరలేదు. బట్ ఇప్పటికీ ఫైనల్లీ ఈరోజు ఇట్ హ్యాపెన్. మా వాళ్ళందరికీ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయం సందర్శకులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఇందల్వాయి మండలంలో త్రియంబక్పేట్ గ్రామ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. ఫిట్నెస్ లేకుండా ప్రైవేటు పాఠశాలలో వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఆర్మూర్ రవాణా శాఖ అధికారి ఎంవీఐ వివేకానంద రెడ్డి తెలిపారు. ఫిట్నెస్ లేకుండా ప్రైవేటు పాఠశాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎంఈవి వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల అన్ని ప్రైవేటు పాఠశాలల వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు సుమారు 80% వాహనాలు పూర్తిగా ఫిట్నెస్ చేయించుకోవడం జరిగిందని, మిగిలిన ప్రైవేట్ పాఠశాల యజమానులు సైతం వారి పాఠశాలలకు బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని, ఫిట్నెస్ లేకుండా విద్యార్థులను వాహనాల్లోకి ఎక్కించుకొని వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ఎంవీఐ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేపట్టారు.
ఫిట్నెస్ లేని ప్రైవేటు పాఠశాలల వాహనాలను జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల వాహనాలు ఫిట్నెస్ లేకుండా నడిపితే చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు సైతం సరైన ధృవపత్రాలు తీసుకొని వాహనాలు నడపాలని, లేనట్లయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సిబ్బంది తదితరులు ఉన్నారు. గౌరవ మంత్రి గారు మొన్న 12వ తారీఖు నాడు తీసుకున్నటువంటి రివ్యూ మీటింగ్లో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నటువంటి స్కూల్ బస్సుల పైన మీరు తనిఖీలు చేసి వాటిని సీజ్ చేయాలని. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా దగ్గర మేము తనిఖీలు చేశాము. అందులో ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నటువంటి ఒక 2 బస్సులు గుర్తించి వాటి కేసు రాయడం జరిగింది. సో మిగతా బస్సులు కూడా బహుశా ఈ 2 రోజుల్లో అవుతాయని మేము అనుకుంటున్నాం. రాయకల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా మండల పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, నోటుబుక్కులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అందజేశారు. జగిత్యాల జిల్లా రాయకల్లలో జరిగిన బడిబాటలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు, ఎంపీపీ సంధ్యారాణి, నరేందర్ నాయక్, జడ్పీటీసీ అశ్విని జాదవ్, వైస్ చైర్మన్ గాండ్ర రమాదేవి, జిల్లా అధికారి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు అనురాధ, రమేష్, శ్రీధర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సోహెల్, మహేందర్ బాబు, ఎంఆర్ఓ కయ్యూం, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లహరి, గంగాధర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు విద్యార్థులు క్లాప్స్ కంటిన్యూగా ఉండాలి. క్లాప్స్ మంచి కార్యక్రమాలు అమలు చేసిన బాధ్యత ప్రజాప్రతినిధులు అన్నారు. మా ఊరు మనబడి కార్యక్రమంలో ఎదుర్కొన్న పాఠశాలలో ఇంకా పూర్తి కాని పనులు పూర్తి చేసే విధంగా అధికారులు తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కొద్దిగా నల్ల రాకపోతే అంటది మా కౌన్సిలర్ అమ్మ, నల్లతలేదు 6 నెలల శాసనసభ్యులు అంతకుముందు పెద్ద పెద్ద మన పాఠశాలకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అందిస్తున్నారు. వారందరికీ మున్సిపల్ సిబ్బంది కూడా కమిషనర్ చాలా చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నారని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. మట్టిలో మాణిక్యాలు మన విద్యా కుసుమాలు. లక్ష్య సాధనకు లక్షల రూపాయల ఫీజు కట్టి కార్పొరేట్ స్కూళ్లకే వెళ్లనక్కర్లేదు. సర్కార్ బడిలో చదివి కూడా సత్తా చాటగలమని నిరూపించిన ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 6 10వ తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించడాన్ని కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి ప్రశంసించారు. విద్యార్థులకు మరియు ఈ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి సహకరించిన హెచ్ఎం నరేందర్ను శాలువాతో సన్మానించారు. పాఠశాల అభ్యున్నతికి సహకరిస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల భవిత ఉజ్వలంగా ఉండాలని, ఉన్నత శిఖరాలను అందుకోవాలని నిరంతరంగా శ్రమిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షులు విజయ, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, మండల పట్టణ నాయకులు వైఎస్ ఉదయ్, జిమ్మి రవి, ఫైన్ బాయ్, రాజుబాయ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో సాలూరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం పాఠశాల పునఃప్రారంభమయ్యింది. సాలూరా జడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల తల్లిదండ్రులతో, గ్రామ పెద్దలతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి సాలూరా మండల తహసీల్దార్ రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుష, ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు అల్లె జనార్దన్, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు బి రేఖ, గ్రామ పెద్దలు గంగారాం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా కన్వీనర్ దేగం యాదవ్ గౌడ్ను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో టీడీపీ నిజామాబాద్ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు యాదవ్ గౌడ్ అమ్మగారు ఇటీవలే మృతి చెందారు. ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శ కార్యక్రమంలో దేగం గ్రామ నాయకులు ముత్యం రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, మచ్చర్ల భోజారెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఉదయ్, అజ్జుబాయ్, ఫైమ్, చిక్కు, జిమ్మి, రవి, వాసు, వైఎస్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూపీఎస్సీ కోసం సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ 2025 కొరకు సన్నద్దమై ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ నందు
ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ గురువారం తెలిపారు. కాగా కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలు మించరాదని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30లోగా వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కొరకు పై వెబ్సైట్తో పాటు www.twd.telangana.gov.in నందు చూసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 6281766534 నెంబర్కు సంప్రదించవచ్చని అంబాజీ తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల్లో పాగా వేసే లక్ష్యంతో కమలం పార్టీ జిల్లా నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇప్పటికే సర్వేలు చేయించే ప్రక్రియను మొదలుపెట్టారు. తాజా లోక్సభ ఎన్నికల్లో బూత్ల వారీగా గ్రామంలో సాధించిన ఓట్లకు సంబంధించి విశ్లేషణ చేస్తుండటంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై వరుస నివేదికలు తెప్పించుకుంటున్నారు. అందుకు అనుగుణంగా విశ్లేషకులు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కేంద్రంలో వరుసగా 3వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్రంలోని 8 ఎంపీ స్థానాల్లో సంచలనం సృష్టించింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో సైతం వరుసగా 2వ అరవింద్ గెలుపొందారు. ఈసారి 1,00,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. మరోవైపు 6 నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. ఇందులో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నుండి పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుండి ధన్పాల్ సూర్యనారాయణ మంచి మెజార్టీలతో విజయం సాధించారు. జిల్లాలో బీజేపీ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు గతంలో జరిగిన ఎన్నికల్లో 28 మంది కార్పొరేటర్లకు కమలం పార్టీని గెలిపించుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 13 సీట్లు గెలిచిన బీఆర్ఎస్, 16 సీట్లు గెలిచిన ఎంఐఎం కలిసినప్పటికీ బలం సరిపోకపోవడంతో ఎక్స్ ఆఫీషియో ఓట్ల ద్వారానే గట్టెక్కారు. బీఆర్ఎస్ కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ వచ్చాయి. మరోవైపు ఆర్మూర్ మున్సిపాలిటీలోని బీజేపీలో 5 కౌన్సిలర్లు, బోధన్ మున్సిపాలిటీలో 1 కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉండగా జిల్లాలో మొత్తం 35 ఎంపీటీసీ స్థానాలను, 2 జెడ్పీటీసీ రెంజల్, నందిపేట్, 1 ఎంపీపీ రెంజల్లను బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం బీజేపీ వాళ్లే ఉండటంతో బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో బలం పెరిగినట్లు పార్టీ భావిస్తోంది. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లలో బీజేపీ భారీ ఆధిక్యం సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఓట్లకు సంబంధించి కమలం పార్టీ నేతలు అన్ని గ్రామాలలో బూతుల వారీగా వచ్చిన ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం సాధించిన బూత్లను కేటగిరీలుగా విభజించి పార్టీ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. ఈ మేరకు తాజా క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలు, 299 ఎంపీటీసీలు, 31 జెడ్పీటీసీలు, ప్రస్తుతం 27 ఉన్నాయి. కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్, సాలూరా, పోతంగాలపై దృష్టి పెట్టారు. ఈ స్థానాల్లో ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ బలం తక్కువగా ఉందన్న విషయాలపై విశ్లేషణ చేసుకుంటున్నారు. బలం తక్కువగా ఉన్న చోట్ల చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించే లక్ష్యంతో ఎంపీ అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడ ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటారని, సాంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనల స్థలాలు, వదశలాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని మున్సిపల్ కమిషనర్లను, జిల్లా పంచాయతీ అధికారులు సూచించారు. నిబంధనలు లోబడి పశువుల రవాణా జరిగేలా చూడాలని, అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే అట్టి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని యువతకు సూచించారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ వాహనాల్లో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పశు వైద్యాధికారులు ధృవీకరించిన వాటిని నిర్ధారించిన ప్రాంతాలలో పశువధ జరపాలన్నారు. వ్యర్థ పదార్థాలను వధశాల నుండి డంప్ యార్డుకు తరలించుటకు శానిటరీ ఇన్స్పెక్టర్ల ద్వారా అవసరమైన ప్లాస్టిక్ బ్యాగులు అందించాలని కలెక్టర్ తెలిపారు. డంప్ యార్డుల వద్ద గుంత తీసే వ్యర్థాలను పూడ్చాలని, లేకుంటే దుర్వాసనతో పాటు రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగకు
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మంచినీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తుల పట్ల, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు పలికారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాకు అరికట్టుటకు 5 చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిబంధనలకు లోబడి వాహనాలను, పశువులను తరలిస్తున్నారా, ఓవర్లోడ్తో వెళ్తున్నాయా తనిఖీ చేయాలన్నారు. అక్రమంగా తరలిస్తున్నా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వాహనాలను అడ్డగించరాదని సంఘాలకు, యువకులకు సూచించారు. సంతల వద్దే పశువులను పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాలని పశు వైద్యాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, రమేష్ రాథోడ్, జిల్లా పశు సంవర్ధక అధికారిని సింహారావు, డిపిఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డిఎస్పీలు, మున్సిపల్ అధికారులు, వివిధ కమ్యూనిటీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని జిల్లా మైనార్టీ అధికారి కృష్ణవేణి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ మైనార్టీల సంక్షేమ శాఖ హైదరాబాద్ వారు మైనార్టీస్ అభ్యర్థులకు గ్రూప్ 2-3 సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొరకు ఉచిత శిక్షణను అందించనుంది. డిగ్రీ పూర్తి చేసుకున్న మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడమైంది. ఇట్టి ఉచిత శిక్షణ 45 రోజులు ఇవ్వబడును. కావున ఆసక్తి మరియు అర్హత కలిగిన మైనార్టీ, ముస్లిం, క్రైస్తవులు ఈ నెల 18 లోపు ఉర్దూ అకాడమిక్ నందు సమర్పించాలని అధికారులు తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మార్కుల మెమోలు, గ్రూప్ 2-3 సర్వీసెస్ ఎగ్జామినేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కాపీలు 2 వాటితో పాటు జతపరచవలెను. అర్హులైన ఆసక్తి కలిగిన మైనార్టీస్ అభ్యర్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నిజామాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె కృష్ణవేణి తెలిపారు. ఇతర వివరాల కొరకు ఫోన్ నంబర్ 9948956994 9700351786 సంప్రదించగలరు. కాశ్మీర్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దిగంబర్ రావు పవర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో క్యాండిల్ ప్రదర్శన చేశారు. నగరంలోని దుబ్బా శివాజీ విగ్రహం వద్ద ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శనలు చేపట్టారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కాశ్మీర్లో ఇటీవల యాత్రికులు బస్సులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. దిగంబర్ రావు పవర్, చోటుభాయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. 9 తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్లో వైష్ణవదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుల మీద టెర్రరిస్టులు అటాక్ చేసి ఆ సందర్భంలో 10 మంది చనిపోవడం జరిగింది. 40 ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్న బోర్గంపి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది. నగర్ శివారులోని బోర్గంపి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా విద్యార్థులకు విద్యాబోధనను అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ పాఠశాల 5వ స్థానంలో నిలిచింది. నగరవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడా రంగాల్లో కూడా వివిధ బహుమతులను సాధించారు. ఈ పాఠశాలలో 6వ తరగతిలో 132, 7వ తరగతిలో 170, 8వ తరగతిలో 204, 9వ తరగతిలో 195, 10వ తరగతిలో 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం ఈ పాఠశాలలో 941 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకు మొత్తం ఉపాధ్యాయులు 45 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది ఉపాధ్యాయులు మాత్రమే రెగ్యులర్గా ఉండగా 10 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై వచ్చి విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. మరో 10 మంది ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో చదువుకుంటున్న విద్యార్థులు వాపోతున్నారు. నిజామాబాద్ నగరానికి ఇంత దగ్గరలో ఉన్న ఈ పాఠశాలకి ఉపాధ్యాయుల కొరత ఉంటే మారుమూల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతిలో 90% మంది విద్యార్థులు పాస్ కాగా ఇందులో ఒకరు 10% రాగా 98లో ముగ్గురు 95%, ముగ్గురు విద్యార్థులు పాస్ కాగా మిగతా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి మండలం ముప్పాల్ నిజామాబాద్ జిల్లా హెడ్ మాస్టర్. మా పాఠశాలలో 940 మంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు. గత సంవత్సరం 10వ తరగతిలో 90% పైన రిజల్ట్ సాధించడం జరిగింది. గత సంవత్సరాల్లో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్లు, టీచర్ల కృషి వల్ల ఈ పాఠశాల
తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొని ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గత 4 దశాబ్దాలుగా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని రవి పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ సీనియర్ న్యాయవాది సరళ మహేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల కాటిపల్లి రవీందర్ రెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్న రవి పబ్లిక్ స్కూల్లో 40వ విద్యా సంవత్సరం పునఃప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో కలిసి యాజమాన్యం సరళ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్యామ్, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కలిసి మొదట సరస్వతి దేవి ప్రకటానికి పూజలు చేశారు. సరస్వతి మాత ఆశీర్వాదంతో పాఠశాల ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిందని పాఠశాల యజమాని సరళ మహేందర్ రెడ్డి అన్నారు. విరామము విశ్రాంతి తర్వాత ఈరోజు మళ్ళీ బడులు పునః ప్రారంభమవడము, అందులో మేము కూడా ఒక భాగంగా మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కాటిపల్లి రవీందర్ రెడ్డి విద్యా సంస్థ తరఫున నడపబడుతున్న రవి పబ్లిక్ స్కూల్ నుండి మేము మంచి విద్యను ఇచ్చి పిల్లలందరికీ మంచి భవిష్యత్తు సమకూర్చాలని ప్రయత్నంతో మేము గత 40 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థను ముందుకు తీసుకొస్తున్నాము. జిల్లా ప్రజల సహకారంతో పేరెంట్స్ తోడ్పాటు వల్ల దిగ్విజయంగా వేలాది సంఖ్యలో విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే అవకాశం కల్పించిన ఆ భగవంతుని కృపా కటాక్షంతోనే ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామ్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికను జోడించి విద్యార్థులకు కావలసిన తరహాలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నామని శ్యామ్ తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ శుభాభినందనలు. మాది రవి పబ్లిక్ స్కూల్ కాటిపల్లి రవీందర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రవి పబ్లిక్ స్కూల్ అనేది నడపబడుతుంది. ఇది మాకు 40వ సంవత్సరం. 39 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 40వ సంవత్సరాలకు ఎంటర్ అయినాం. ఇప్పుడు ఈ 40వ సంవత్సరం కూడా మేము కష్టపడి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా న్యాయవాదులు టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టీడీపీ నేతలు, లీగల్ సెల్ న్యాయవాదులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా న్యాయవాదులు సురేష్, సుదర్శన్ తదితరులు కలిసి మిఠాయిలు పంపిణీ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ మళ్లీ 4వసారి సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాల కూటమి అధికారం రావడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు చమర గీతం పాడి ఇవాళ ఎన్డీఏ పక్షాన గెలిపించి పిల్లలలో నట్టల నివారణకు ఈ నెల 20న 14వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నులిపురుగులు ఉన్నట్లయితే రక్తహీనత, పోషక ఆహారం లోపం, ఆకలి లేకపోవటం, కడుపులో నొప్పి ఇలాంటి వాటితో బాధపడతారని చెప్పారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో పేద పిల్లలు చెప్పులు లేకుండా నడటం వల్ల వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు 2,50,254 పిల్లలున్నారని గుర్తించడం జరిగిందని, వారికి నులిపురుగుల దినోత్సవ సందర్భంగా ఈ నెల 20న ఆల్బెండాజోల్ మాత్రలు వేయనున్నామన్నారు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర, 2 నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు 1 మాత్రను నలిపి ఇవ్వాలని, 3 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు చప్పరించేలా వేయించాలని అధికారులకు తెలిపారు. ఈ మందులు వేసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు రావని, మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలు మాత్రం వేసుకోవాలని అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ జహీర్ అలీ కలిసి పంపిణీ చేశారు. ఆర్మూర్లోని జడ్పీహెచ్ఎస్లో జరిగిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ తాను సైతం పెరికిట్ పాఠశాలలో చదువుకోవడం జరిగిందని, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సుల్తానా, వీడీసీ అధ్యక్షులు దేవేందర్, కోశాధికారి రాజాబాబు, సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రతి ఏడా మాదిరిగానే ఈసారి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలకు కుర్చీలు, టేబుల్స్ అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని పిప్రి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలకు కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అవసర నిమిత్తం 10 కుర్చీలను అందజేయడం జరిగిందని, ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలకు 100 కుర్చీలు, 20 టేబుల్స్ వితరణ చేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలకు రోటరీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్స్ రాజ్ కుమార్ అగర్వాల్, రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్, సభ్యులు పుష్పాకర్ రావు, ప్రవీణ్, దామోదర్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ప్రభుత్వ విద్యా సంస్థలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్ డిచ్పల్లి మండల నాయకులు వరుణ్ అన్నారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల పీడీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిచ్పల్లి డివిజన్ కమిటీ నుండి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో నీరు మరియు పుస్తకాలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీలో నిరంతరం పనిచేస్తున్న హిందూ జన సంరక్షకుడు, కాషాయ సైనికుడు, యువతకు మార్గదర్శి, మా ప్రియతమ నాయకుడు చెలిమెల నవీన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ గడిపారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ ఎంపీలు: బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బండి సంజయ్. మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలి. నవీపేట్ రెంజల్ మండలంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గ్రామాలలో, కాలనీలలో సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. గంగస్థాన్ 2లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అగ్నిమాపక నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా జడ్జి కుంచాల సునీత. మాక్లూర్ మండలంలో బడిబాటలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ విఠలరావు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను పంపిణీ చేసిన చైర్మన్. ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు. మత సామరస్యానికి ప్రతీకగా కామారెడ్డి జిల్లా. కులమతాలకు అతీతంగా పండుగలు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. 40 ఏళ్లుగా విద్యాసేవలు అందిస్తున్న రవి పబ్లిక్ స్కూల్. నూతన విద్యా సంవత్సరం సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు నిర్వహించిన యాజమాన్యం సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.